హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవీఎన్ సిద్ధార్థ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో ఇంకాస్త ఎక్కువ మందికి రికమెండ్ అవుతుందండి. వాళ్ళు చూస్తే కూడా వాళ్ళకి కాస్త ఉపయోగంగా ఉంటుంది. ఈరోజు వీడియోలో జడావు కుందన్స్ సరోస్కి పల్స్తో చౌకర్ సెట్ మేకింగ్ చూద్దాం. నేనైతే ఈ సెట్ ప్రిపేర్ చేయడానికి సరోస్కి పల్స్ 3mm మరియు 4mm అయితే వాడానండి. మీకు ఇంకా చిన్నగా కావాలంటే 2mm వాడుకోవచ్చు, లేదంటే పెద్దగా కావాలంటే ఇంకా మీ ఇష్టం, ఎలా సైజు మీ ఇష్టం, ఎలా అయినా వాడుకోవచ్చు. సమంత డిజైన్, సమంత జ్యువెలరీ అని చాలా ఫేమస్ అయిపోయిందండి ఇది డిజైన్ అయితే. వీడియో అయితే ఎప్పుడో తీసాను కానీ పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయిందండి. చాలామంది చూసే కొంటారు ఈ వీడియో. ఎవరైనా చూడని వాళ్ళ కోసం వాళ్ళకి యూజ్ అవుతుంది. ముందుగా అయితే మనం ఇలా పింక్ కలర్లో ఉన్న జడావు కుందన్ అయితే తీసుకుందామండి. దీనికి 3 కనెక్టర్స్ ఉంటాయండి. మొత్తం 4 ఉంటాయి. ఒకటేమో చైన్కి కనెక్ట్ చేసుకోవడానికి, ఇంకొక 3 ఏమో మనం గుట్టపూసలు వేసుకోవడానికి ఉంటుంది. లేదు అంటే ఇంకా వేరే జ్యువెలరీ కూడా దాంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందైతే మనం సరోస్కి పల్స్ని కొత్తిమీరకు ఎక్కించుకొని ఈ 3 కనెక్టర్స్ ఉంటాయి కదా, 3 హోల్స్, వాటికైతే ఇలా సరోస్కి పల్స్ ఇట్లా జాయింట్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. కొత్తిమీరకి సరోస్కి పల్స్ ఎక్కించుకొని కుందన్కి ఉన్న హోల్లో పెట్టి జస్ట్ ఒక 2 టైమ్స్ ఇట్లా తిప్పేయాలి, అంతే, అది కనెక్ట్ అయిపోతుంది. ఒక్కొక్క కుందన్కి 3 హోల్స్ అయితే మనం ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి, 3 హోల్స్తో అయితే. ఈ 3 హోల్స్కి కూడా మీరు 3mm అయినా 4mm అయినా అలా ఒకే సైజులో పెట్టుకోవచ్చు, లేదంటే మిడిల్లో ఒకటి పెద్దది పెట్టుకొని 2 సైడ్స్కి 2 వేరువేరుగా పెట్టుకోవచ్చు. నేనైతే అలాగే పెట్టాను. ఇది మిడిల్ బ్రోచర్ అండి. దానికి కూడా ఒకటి జడావు కుందన్ సైడ్ పెండెంట్ ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఎలా అంటే కొంచెం అది హ్యాంగ్ అవ్వడానికి ఒక జంప్ రింగ్తో అయితే కనెక్ట్ చేసుకోవాలి అండి. అలా అయితే ఈజీగా మూవ్ అవుతుంది, లేదంటే పట్టేసినట్టు అవుతుంది. నెక్స్ట్ అయితే నైలాన్ థ్రెడ్ ఉంటుంది కదా అండి, అదొక 2 వరుసలు సూదికి ఎక్కించుకోవాలి. తర్వాత నేను 3mm పల్స్ ఏమో చైన్కి వేసాను. అలా ఒక్కొక్కటి ఇట్లా సూదికి ఎక్కించుకొని మన నెక్ సైజ్ ఎంత ఉంటుందో అంత చేసుకోవాలి అండి. నేనైతే మామూలు సూది వాడానండి, అది కొంచెం స్ట్రక్ అయిపోయినట్టు అయింది. కొంచెం ఇలా గట్టిగా లాగితే వచ్చేసింది. తర్వాత ఈజీగానే వచ్చేసింది. కానీ ఇంకా సన్నగా ఉంటాయండి సూదులు, అవి వాడుకోండి మీరు ఒకవేళ. ఇలా ఒక్కొక్కటిగా ఒక సైడ్ అంతా వేసుకోవాలి అండి. ఇలా ఒక సైడ్కి ఎక్కించిన తర్వాత మనము సూదిని ఇంతకుముందు మిడిల్ బ్రోచర్ చూసాం కదండి, దానికి హోల్స్ ఉంటాయి వెనకాల, చూడండి ఇలా. దానికైతే 5 హోల్స్ వచ్చాయండి. దాంట్లో మనం ఫస్ట్ పైన లేయర్లో వచ్చే చైన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పైన ఉన్న హోల్లో అయితే సూది ఎక్కించుకోవాలండి. అప్పుడు అది మనకు పైన వచ్చే లేయర్లో ఈ మాల అనేది ప్రిపేర్ అవుతుంది. ఇది ఒక హాఫ్ అవుతుందండి. నెక్స్ట్ బ్రోచర్కి అటు సైడ్కి మళ్ళీ అటు సైడ్ కూడా వేయాలి. ఇది ఒక సైడ్గా అయిపోయింది కదా. నెక్స్ట్ బ్రోచర్ నుండి ఇటు చివరికి వరకు ఇటు వేయాలి. అప్పుడు ఒక వరుస అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇలా చూడండి, ఇట్లా 2 సైడ్ వేస్తే ఒక వరుస అయిపోతుంది. ఇలాగే 2 వరుసలు వేసుకోవాలి అండి. ఇది పైన ఉన్న హోల్లో వేసాం కదండి ఈ లైను. ఇప్పుడు బ్రోచర్కి 5 హోల్స్ వచ్చాయి కదా. నెక్స్ట్ లైన్ ఏమో థర్డ్లో ఉన్న హోల్లో వేయాలండి. అలా అయితే ఈక్వల్గా వస్తుంది చైన్. లేదు అంటే ఒకదానికి మధ్యలో గ్యాప్ ఎక్కువ, ఒకదానికి మధ్యలో గ్యాప్ తక్కువ ఉండి చూడడానికి బాగుండదండి. ఇలా 2 వరుసలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన 3 హోల్ కనెక్టర్స్ ఉంటాయి కదా అండి, చైన్స్ కనెక్ట్ చేసుకోవడానికి,
వాటికి ఇలా కొంచెం లూజ్గా ముడి వేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి ఇంకొక లైన్ వేసుకునే వరకు ఈ 2 లైన్లు జిగ్జాగ్ అయిపోయి మళ్ళీ ఎక్కించుకున్న ముత్యాలని జారిపోతాయి. అందుకని కొంచెం లూజ్ ముడి వేసుకుంటే తర్వాత మళ్ళీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ లేయర్ వేసుకుందామండి. ఇది కింద వస్తుంది. ఇది కాస్త జాగ్రత్తగా వేసుకోవాలి అండి. మనకు పైన లేయర్స్లో ఎన్ని ముత్యాలు వచ్చాయో వాటిని చూసుకొని కింద మనం కుందన్స్ వేసుకుంటాం కదా, ఒక్కొక్క కుందన్కి మిడిల్లో ఎన్ని ముత్యాలు రావాలో కౌంట్ చేసుకొని వేసుకోవాలండి. గ్యాప్ ఎక్కువ రావాలి అంటే కొంచెం ఎక్కువ ముత్యాలు వేసుకున్న తర్వాత కుందన్ వేసుకోవాలి. తక్కువ రావాలంటే ఒక 2, 3 తర్వాత అట్లా వేసుకోవాలి. అది మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. కుందన్స్ అనేవి నెక్కు బ్యాక్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఫ్రంట్ కనిపిస్తే సరిపోతుంది. బ్యాక్ సైడ్ ముత్యాలు ఒకటి ఉంటే సరిపోతుంది. అది కూడా ఇంకెక్కువ అయిపోతుంది అనుకున్నప్పుడు బ్యాక్ చైన్ ఉంటుంది కదా, ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి చైన్, అది వేసుకున్నా పర్లేదు. నేనైతే మిడిల్ బ్రోచర్కి 2 సైడ్స్కి 5 కుందన్స్ అయితే వేసానండి. మిడిల్ దాంతో 11 కుందన్స్ వచ్చాయి. నాకు మిడిల్ బ్రోచర్ ఒకటి అట్లా వచ్చింది. అట్లయితే కరెక్ట్ నెక్కి అయితే కరెక్ట్ సెట్ అయిపోయిందండి. ఇలా 1 సైడ్ కుందన్స్ పల్స్ వేసుకున్న తర్వాత మిడిల్ బ్రోచర్లో లాస్ట్ లైన్లో ఉంటుంది కదా అండి హోల్, దాంట్లో నుండి సూది తీయాలి అండి. అప్పుడు ఈక్వల్గా వస్తుందండి. ఒకదానికి మధ్యలో ఒకదానికి గ్యాప్ ఎక్కువ రాకుండా ఈక్వల్గా వస్తుంది. చైన్ చేయడం చాలా ఈజీ అండి. కాకపోతే 3 లేయర్స్ వచ్చినాయి కాబట్టి ఒక లేయర్కి ఇంకొక లేయర్కి కొంచెం డిఫరెన్స్ అనేది చూసుకోవాలండి. ఫస్ట్ లేయర్లో వచ్చిన వాటికి కుందన్స్ కూడా వచ్చాయి కాబట్టి అది కొంచెం ఎక్కువ అయిపోతుంది లెంత్. దానికి ఇంకొంచెం చిన్నగా తీసుకోవాలి. ఒక 2 or 3 అట్లా తక్కువ తీసుకోవాలి పల్స్. దానికి ఇంకొంచెం తక్కువ తీసుకోవాలి. అలా చూసుకొని చేసుకోవాలండి. లేదు అంటే అన్నీ ఈక్వల్గా వేసుకున్నామండి, నెక్ వేసుకునే వరకు అది ఈక్వల్గా రాదండి. ఒక పైన లేయర్స్ ఏమో ఇట్లా పైకి నెక్కినట్టుగా ఇట్లా పైకి కనిపిస్తాయి, కింద లేయర్స్ అయితే బాగానే కనిపిస్తాయి. పైనకి వస్తూ ఉంటే మనం వేసే ముత్యాలు నంబర్స్ అనేది తగ్గించాలండి. అలా అయితే రౌండ్ షేప్ మంచిగా కనిపిస్తుంది. నాకైతే ఈ చైన్ మొత్తం ప్రిపేర్ చేయడానికి 3 mm పల్స్ అయితే 2 లైన్స్ అయితే సరిపోయాయండి. ఒక 2, 3 అట్లా మిగిలిపోయాయి అంతే. నెక్స్ట్ సైజుని బట్టి అవి కూడా ఉంటాయి. ఇలా మొత్తం ముత్యాలు కుందన్స్ ఎక్కించుకున్నాక 3 హోల్ కనెక్టర్స్కి ఇవి కనెక్ట్ చేసుకోవాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇది నైలాన్ థ్రెడ్ కదా అండి, ఎంత గట్టిగా ముడి వేసినా కూడా అది మెల్లగా లూజ్ అయిపోతూ ఉంటుంది. ముడి వేసిన తర్వాత కొంచెం అది కాల్చాలండి, అట్లయితే ఆగుతుంది. నెక్స్ట్ అయితే 3 హోల్ కనెక్టర్స్కి ఇలా బ్యాక్ చైన్ అయితే ఒకటి అటాచ్ చేసుకోవాలండి. అప్పుడు మనం నెక్ లెంత్కి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఇలా అవుతుందండి. బాగుంది కదా, మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. మాకు రావట్లేదు అంటే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను చేసి పెడతాను. ఇంకా కూడా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.